వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేను ఆ పథకాలు తీసుకొచ్చాను, పిల్లలకి అది చేశాను, ఇది చేశాను అని చాలా కబుర్లు అయితే చెప్పారు. అవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు సిబిఎస్ఈ కూడా గవర్నమెంట్ స్కూల్స్లో సిబిఎస్ఈ తీసుకొచ్చాను పిల్లల కోసం అన్నట్టుగా అన్నారు. కానీ అది సిబిఎస్ఈ తీసుకొచ్చి ఇప్పుడు పిల్లలు చాలా ఒత్తిడికి గురవుతున్నారు అని అయితే తెలుస్తోంది. అసలు ఎందుకు అవుతున్నారు, దాని గురించి మీ వివరణ. ఇది చెప్పుకునేటప్పుడు ముందు ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకు మాట్లాడుకోవాలంటే నిన్న కూడా చూశారు మీరు, జగన్మోహన్ రెడ్డి పిఠాపురం వెళ్ళి ఏం మాట్లాడాడండి? సూపర్ 6 అమలు చేయట్లేదు, వాళ్ళు ఎవరినో పిలుస్తున్నాడు, నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అంట. ముందు 3,000 కోట్లు కట్ట అక్కడ ఫీజు రియంబర్స్మెంట్ చొప్పున. అంటే విద్యా దీవెన, తల్లి దీవెన ఇవన్నీ ఉన్నాయి కదండి. వాళ్ళు పాలిటెక్నిక్ విద్యార్థులకు ఒక ఫీజు ఉంటుంది, మామూలు వాళ్ళకి ఒకటి, ఇట్లా రకరకాలు ఉన్నాయి స్కీమ్స్ వాళ్ళు ఇచ్చినవి. అందులో ఇప్పుడు ఆ బకాయిలు ఏది ఇవ్వలేదు. ఇప్పుడు కళాశాల యాజమాన్యం తెలుగుదేశం కూటమిని అడుగుతోంది 3,000 కోట్లు మాకు బకాయిలు ఇవ్వండి అని. మరి వీళ్ళందరూ వైసీపీ ప్రభుత్వ హయాంలో నోర్లు మూసుకునేందుకున్నారు కదా. మరి ఆయన అట్లా కబుర్లు చెప్తుంటే వీళ్ళు అందరూ కూడా ఎంజాయ్ చేశారా? ఇప్పుడు 3,000 కోట్లు అంటే మాట్లాడండి. వీళ్ళకి 3,000 కోట్లు, వైద్య కళాశాలల్లో 1,250 కోట్లు, ఆసుపత్రులకు ఎంతో, ఒక్కొక్క దానికి ఇట్లా బయటకు తీస్తూ ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలకి ఇవన్నీ కూడా చెప్పాలి ప్రజలు. అది చెల్లించకపోవడం వల్ల తల్లిదండ్రులు ఇప్పుడు అప్పులు చేసి వాళ్ళు ఫీజులు కడుతున్నారు. అప్పుడు మరి ఫీజులు కట్టేటప్పుడు వాళ్ళు అప్పుడు ధర్నా చేయాలి కదండి. భయపడి నోర్లు మూసుకుని ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇకపోతే మీరు చెప్పినట్టు ఇప్పుడు ఈ తెలుగు పాఠ్యపుస్తకం ఏదైతే ఉందో, ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళందరికీ కూడా బోర్డ్ ఎగ్జామ్ అందరికీ తెలుసు. అదే నేను సిబిఎస్ఈ తీసుకొచ్చేసాను, పిల్లల్ని ఉద్ధరించేసాను, ఇంగ్లీష్ మీడియంలో పెట్టేస్తాను అంటాడు కదా. ఇప్పుడు ఈ తెలుగు పుస్తకం పరిస్థితి ఏంటంటే సిబిఎస్ఈలో చదువుకునే వాళ్ళకి పాత తెలుగు పుస్తకమే అన్నారట. ఈ అనుబంధ సంస్థలు ఉంటాయి కదా, విద్యా సంస్థలు, ఆ పాఠశాలల్లో వచ్చి వాళ్ళకి కొత్త తెలుగు టెక్స్ట్ బుక్. ఇది ఎన్సీఆర్టీ చేసిన నిర్వాహకం. ఇది వాళ్ళు చెప్పలేదు వీళ్ళకి కొత్త టెక్స్ట్ బుక్ ఇస్తున్నామని. ఇన్ఫామ్ చేయాలి కదండి సిబిఎస్ఈకి. సిబిఎస్ఈ ఏం చేసింది? పాత తెలుగు టెక్స్ట్ బుక్ ఈ సంవత్సరం కూడా అంటే వాళ్ళు కొత్తగా మళ్ళీ పుస్తకాలు ప్రింట్ చేసి పాత పుస్తకమే వాళ్ళకి ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈ అనుబంధ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో కొత్త తెలుగు పుస్తకం వాడుతున్నాయి కాబట్టి ఇప్పుడు అవన్నీ కూడా ఈ పుస్తకం చదవాలి. 2 నెలల్లో ఎవడు చదవగలడండి? వాళ్ళకి మార్చిలో ఎగ్జామ్స్ ఉంటాయి, ఇంకా మాట్లాడితే ఫిబ్రవరి ఎండ్కే ఉంటాయి. ఎప్పుడు కూడా సిలబస్ అనేది 2 నెలల ముందు అయిపోయి రివిజన్స్ జరగాలి. ఎక్కడైనా ఏ పాఠశాల అయినా అలాగే జరుగుతుంది. అలాంటిది అసలే టీచర్స్ సరిగా ఉన్నారో లేదో తెలియదు, వాళ్ళు ఏ రకంగా వాళ్ళకి పిల్లలకి బోధన చేస్తున్నారో తెలియదు, అది ప్రమాణాలు సరిగా లేవని అంటున్నారు. ఇన్ని రకాల మధ్య ఆ పిల్లలు 2 నెలల్లో మొత్తం పాఠాలు చదువుకుని పరీక్షలు ఎలా రాస్తారండి? ఇది ఎవరి తప్పిదం? ఇది జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా, అంతా సిబిఎస్ఈ చేసేసాము, అంతా ఇంగ్లీష్ మీడియమే, ఇంగ్లీష్ చదువులే, తెలుగు అటకెక్కిచ్చేస్తారా మీరు మాతృభాషని? నీకు ఎలాగ తెలుగు కూడా మాట్లాడడం రాదు, పిల్లలకైనా రావాలి కదా. మాతృభాష వస్తేనే కదా మిగతా భాషలు ఆటోమేటిక్గా వస్తాయి. ఆ కనీస జ్ఞానం లేకుండా వీళ్ళు ఇష్టానికి వీళ్ళు ప్రతిదీ మార్చేసి ఈరోజు మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి. అంటే వాళ్ళు సడన్గా సిబిఎస్ఈ తీసుకొచ్చింది కాకుండా ఇప్పుడు సిబిఎస్ఈ కూటమి ప్రభుత్వం రద్దు చేస్తే మీరు రద్దు చేశారని వీళ్ళ మీద అంటే విమర్శలు చేస్తారండి. ఎందుకు చేయరు? వాళ్ళకి నోరుంది కదా. ఇప్పుడు సిబిఎస్ఈ రద్దు చేయట్లేదు, ఇక్కడ విషయం ఇది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఏ ప్రభుత్వమైనా ఎట్లా సాల్వ్ చేస్తుందండి దీన్ని? ఇప్పుడు అనుబంధ పాఠశాలలకు ఏ పుస్తకం అయితే ఉందో అది సిబిఎస్ఈ వాళ్ళు చదవాలి, సిబిఎస్ఈకి ఏది ఉందో వాళ్ళు అదే చదవాలి. అలా చేయకుండా సిబిఎస్ఈ చేసిన తప్పిదాన్ని వీళ్ళు రద్దు చేస్తే సిబిఎస్ఈని రద్దు చేశారని ఎలా అంటారు అసలు? ఇప్పుడు తెలుగు భాషకి ఇంపార్టెన్స్ ఇమ్మనే కదా ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. మీరు దాన్ని అలా గాలికి వదిలేసి ఎన్సీఆర్టీ ఏం చేస్తుందండి? ఇవన్నీ కూడా అంటే విద్యాశాఖ ఏదైతే ఉందో విద్యాశాఖకి సరైన అవగాహన లేదు. 4 ఇంగ్లీష్ ముక్కలు ఆ పిల్లలు మాట్లాడితే చదువు వచ్చేసిందని అనుకున్నారు. వాళ్ళు అక్కడ డింకీలు కొట్టారు అక్కడ పరీక్షల్లో, అది కూడా మనం చూసాం. అంటే పిల్లల్ని తప్పుపట్టట్లే ఇక్కడ మనం. పిల్లల్లో విద్యా ప్రమాణాలు సరిగా లేనప్పుడు అది టీచర్స్ పట్టించుకోవాలి, తర్వాత యాజమాన్యం పట్టించుకోవాలి, తర్వాత విద్యాశాఖ కూడా పట్టించుకోవాలి. ఎందుకంటే మనం కొత్తగా ఒక దాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ ఇంప్లిమెంటేషన్లో చాలా సమస్యలు ఉంటాయండి. ఇప్పుడు ఈ తెలుగు టెక్స్ట్ బుక్ అయినా అదే కదా. ఇప్పుడు టీచర్స్కి ఒత్తిడే,
పిల్లలకి ఒత్తిడే. అన్ని పాఠాలు వాళ్ళు 2 నెలల్లో చదివేయాలంటే ఇప్పటికే 3 నెలలు అయిపోయింది కదా. సో ఇది ఎవరి తప్పు ఇది? గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల ఇవాళ ఈ విద్యా సంవత్సరంలో 10వ తరగతి పిల్లలు సమస్యలు ఎదుర్కొంటారు. దీనికి జవాబు ఎవరు చెప్పాలి? నాటి విద్యాశాఖ మంత్రి చెప్పాలి. ఆయన ఎవడో మనకు తెలియదు. ఏ శాఖకి ఏ మంత్రి ఉన్నాడో ఎవరికీ తెలియదు. వాళ్ళకే తెలియదు, ఇంకా మనకేం తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డికి అంతకంటే తెలియదేమో మనకు తెలియదు. ఆయనకు తెలిసింది ఒకటే 2 బటన్లు పథకాలు. ఇప్పుడు కూడా బురదలో దిగి పథకాల గురించి మాట్లాడతాడు. జనాలు పిచ్చెక్కిందేమో అనుకుంటున్నారు ఆయనకి. ఎలాగో ఇప్పుడు విద్యాశాఖ గురించి మాట్లాడారు కాబట్టి వీళ్ళు ఈ మధ్య మాట్లాడితే మేము 17 కాలేజీలో మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాము, మేము అధికారంలోకి వచ్చి ఉంటే ఇంకో 5 కాలేజీలు వచ్చేవి, ఎప్పుడైనా చంద్రబాబు తన రాజకీయ అనుభవం ఇన్ని సంవత్సరాల రాజకీయ అనుభవంలో ఎప్పుడైనా ఒక కాలేజ్ కట్టించారా అని మాట్లాడుతున్నారు. ఏ మంత్రి చూసినా అది కూడా అదే టాపిక్ వస్తుంది ఈ మధ్య. దాని గురించి ఏం చెప్తారు? కళాశాలలు వచ్చాయండి, అందులో ఎక్విప్మెంట్స్ ఉన్నాయా? అందులో విద్యార్థులు వచ్చారా? ఇంతకీ మీరు ఎంత కిక్ బ్యాక్స్ తీసుకున్నారు? ఎందుకు అన్ని కాలేజీలు పెట్టారు? అంతమంది విద్యార్థులు ఉన్నారా? నెంబర్ 1. అసలు కాలేజీలు అన్ని పెట్టాల్సిన అవసరం ఏమిటి? ఇంతవరకు అసలు లేవా ఎక్కడ కళాశాలలు? ఒక కళాశాల పెట్టేటప్పుడు అసలు నిజంగా ఇది ఎంత అవసరం, ఎంతమంది విద్యార్థులు వస్తారు ఇందులో, అసలు దీనికి ఎంత ఇన్కమ్ వస్తుంది, దీన్ని రన్ చేయగలవా లేదా అని చూస్తారా? ఏదో నాకు కిక్ బ్యాక్ వచ్చేసింది కదా, నాకు వాడు ఎవడో కమిషన్ ఇస్తా అన్నాడు కదా, ఓకే ఒక కాలేజ్ శాంక్షన్ చేసేయండి, అందులో ఇంత భూమి మనకి రాసేయండి మన పేరునంటే అయిపోతుందా? అవన్నీ వెలికి తీయండి ముందు. వాళ్ళు మాట్లాడతారండి, పని పాట లేకుండా ఉన్నారు కదా, ఇప్పుడు ఈగలు తోలుకుంటూ ఉన్నారు, ఏం చేయాలో తెలియదు, ఎక్కడ మనకి దొరుకుతుందో సందు మాట్లాడదామని చూస్తున్నారు. ఆ మాట్లాడేది కూడా కనీసం మొత్తం ఆ వివరాలు దగ్గర పెట్టుకుని మాట్లాడితే కొంచెం అందంగా ఉంటుంది, వినటానికి కూడా కొంచెం అందంగా ఉంటుంది. ఆ రెండూ లేదు వాళ్ళ మొహాలకి. ఏదో వాడెవడో చెప్పాడు, మనం ఏదో మాట్లాడాం, చెప్పేవాడికి తెలియదు, వినేవాడికి తెలియదు. అలా ఉంది పరిస్థితి. అంటే వైసీపీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఏ శాఖ మార్చిలో తెలియదు గతంలో, ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలియదు, ఇప్పుడు ఈ పార్టీలో ఉండాలో లేదో తెలియదు, ఎవడూ తీసుకోవట్లేదు, అదో టెన్షను. ఈ టెన్షన్లో జగన్మోహన్ రెడ్డి పైనుంచి ఒత్తిడి, మీరు మాట్లాడండి అంటాడు. ఏం మాట్లాడాలో వీళ్ళకి తెలియదు. 22 కాలేజీలు ఏం చేసుకుంటాడండి? ఎన్ని జిల్లాలు ఉన్నాయి అక్కడ? 13 జిల్లాలు ఉన్నాయి. 22 కాలేజీల్లో ఎంతమంది స్టూడెంట్స్ వస్తారు? అసలు ముందు ఎక్విప్మెంట్ ఉందా? అసలు వైద్య కళాశాల అంటే ఎంత ముఖ్యమండి అసలు, అందులో ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి? 22 కళాశాలలు పెట్టారంటే అసలు ఎంత మీరు అన్నీ చేసేసారు అందులో. ముందు అవన్నీ ఫోటోలు తీయండి, ముందు వీడియోలు తీసి ప్రజలకు చూపించాలి. వాళ్ళు ముందు వాగే ముందు, ఇప్పుడు ప్రతిపక్షం కదా వాళ్ళు, ఇప్పుడు అధికార పక్షంలో ఉండేవాళ్ళు, అసలు వాళ్ళు చెప్తున్న కళాశాలలు పేపర్ మీద ఉన్నాయా? నిజంగా అవి అమల్లోకి వచ్చాయా? నిజంగా ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారు? అవి ఎలా రన్ అవుతున్నాయి? అక్కడ స్టాఫ్ ఎంతమంది ఉన్నారు? సీనియర్స్ ఉన్నారా లేదా? సరైన బోధన జరుగుతోందా లేదా? ఇవన్నీ కూడా చూడాలండి. ల్యాబ్స్ చాలా ముఖ్యం. మామూలు ఎక్విప్మెంట్స్ అండి ఒక కళాశాలకు కావాల్సింది, వైద్య కళాశాల అంటే. సో ఇవన్నీ బయటికి రావాలండి. కాబట్టి ఇవాళ వైసీపీ నాయకులు ఎవరైతే మాట్లాడుతున్నారో, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, ముందు ఇవన్నీ కూడా వాళ్ళు చూపించాక మాట్లాడితే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ.